సో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రస్తుత పరిణామాలు చాలా కొత్త కొత్త అంశాలకు దారితీస్తూ ఉన్నాయి. నిన్న హరీష్ రావుకు సంబంధించిన మొన్న జరిగినటువంటి విచారణ ఏదైతే ఉందో, తనని ఫోన్ ట్యాపింగ్లో తన పాత్ర ఉంది అని అనుకున్నారు. కానీ సిట్ విచారణకు వెళ్ళిన తర్వాత తన యొక్క ఫోన్లు కావచ్చు, తన యొక్క అనుచరుల ఫోన్లు కూడా గతంలో ట్యాప్ చేశారు అని చెప్పేసి కూడా ఒక కథనం చాలా పెద్ద ఎత్తున బయటికి వస్తూ ఉంది. సో హరీష్ రావు మరి ఆ యొక్క అంశాలు విన్న తర్వాత షాక్ అయ్యాడా, లేక బయటకు వచ్చిన ప్రెస్ మీట్లో ఏమో వేరే అంశాలు మాట్లాడాడు, అక్కడ ఇచ్చినటువంటి విషయాలేమో వేరేలాగా కనపడతా ఉన్నాయి. సో రేవంత్ రెడ్డి కొంత ఈ కల్వకుంట్ల కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసే దిశగా తన ప్రయత్నాలు మొదలుపెట్టినట్టుగా కనబడతా ఉంది. సో దానిలో భాగంగా ఒకసారి మీకు దీన్ని కేసీఆర్ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయడం ద్వారా రేవంత్ రెడ్డికి జరిగేటువంటి లాభం ఏంటి అనేటువంటి కోణంలో ఒకసారి మనం మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సో రేవంత్ రెడ్డి తన యొక్క ఎందుకంటే అధికారంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా తను చేసిందే, తను ఏం చేసినా నడుస్తుంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఎందుకంటే అధికారం యొక్క పవర్, అంటే ఆ పవర్ అనేది అంత బలాన్ని ఇస్తుంది. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎందుకు కల్వకుంట్ల కుటుంబాన్ని విడిదలుచుకున్నాడు అనేది ఒకసారి మనం చాలా క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే, ఇక్కడ కవిత ఆల్రెడీ ఈ పార్టీ నుంచి బయటికి సస్పెండ్ కావడం జరిగింది, అదందరూ కూడా తెలుసు. సో ఇది ఆల్రెడీ కల్వకుంట్ల కుటుంబంలో ఒక విచ్ఛిన్నం చేయడం జరిగింది. సో ఇప్పుడు ఒక బలం, అంటే వీళ్ళందరూ కలిసి బలంగా ఉంటే ఈరోజు మళ్ళీ అధికారికి ఎక్కడ వస్తారనేటువంటి దాంతో మొత్తానికైతే ఈ కల్వకుంట్ల కుటుంబాన్ని మొత్తం కూడా విచ్ఛిన్నం చేయడానికి చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో ఇదొక అంశం. నెక్స్ట్ సంతోష్. సో ఇదొక అంశం. సో ఇక్కడ వాస్తవంగా ఎవరు అవునన్నా కాదన్నా వీళ్ళు నలుగురు, కవిత, హరీష్ రావు, కేటీఆర్ అండ్ కేసీఆర్, సంతోష్ రావు, వీళ్ళు ఒక్కొక్క రకంగా వీళ్ళు అంతా కూడా నిష్ణాతులుగా మనందరం కూడా చెప్పొచ్చు. తెలంగాణ ఉద్యమంలో కూడా వీళ్ళు చేసినటువంటి ప్రయత్నాలు కావచ్చు, లేకపోతే వీళ్ళు ఎట్లా అంటే కేసీఆర్ పేరు చెప్పుకొని ఏ విధంగా బలంగా తయారో మనందరం కూడా చూస్తాం. దానిలో ముఖ్యంగా ఈ బీఆర్ఎస్ పార్టీకి ప్రధానమైనటువంటి పిల్లర్ అయినటువంటి హరీష్ రావు, ఈయనను గనక ఖచ్చితంగా బయటికి పంపించగలిగితే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా విచ్ఛిన్నమయ్యేటువంటి అవకాశం అయితే ఉంటుంది అనేది కేసీఆర్కు ఉన్నటువంటి, రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి అవగాహన. సో ఇక్కడ ప్రధాన విషయం ఏంటంటే, కేసీఆర్ ఎలాగూ రాజకీయాల్లో యాక్టివ్గా లేడు. కేసీఆర్ రాజకీయాల్లో యాక్టివ్ లేడు కాబట్టి కేటీఆర్ అండ్ హరీష్ రావు ఇద్దరు కూడా ప్రధానంగా రేవంత్ రెడ్డి టార్గెట్ చేస్తూ ఉన్నారు. సో రేవంత్ రెడ్డి యొక్క లోపాలను కావచ్చు, రేవంత్ రెడ్డి పాలనలో చేస్తున్నటువంటి అనేకమైనటువంటి అవినీతిని కూడా ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ ఎండగడుతూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ పైన తీవ్రమైనటువంటి నెగిటివిటీ రావడానికి ప్రధానమైనటువంటి భూమిక పోషిస్తూ ఉన్నారు. సో ఎవరికి వారుగా ఇటు హరీష్ రావు లెవెల్లో హరీష్ రావు ప్రయత్నం చేస్తున్నాడు, కేటీఆర్ లెవెల్లో కేటీఆర్ ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. సో వీళ్ళ యొక్క వాక్చాతుర్యంతో తెలంగాణ ప్రజలని ఈరోజు ఒక రకంగా రేవంత్ రెడ్డి యొక్క పాలనలో ఉన్నటువంటి లోపాలను ప్రజలకు చాలా విడమర్చి చెప్పే విధంగా చేస్తున్నటువంటి ప్రయత్నాలు వీళ్ళు సక్సెస్ అవుతున్నారు. సో అందులో భాగంగానే ఈరోజు వీళ్ళందరూ ఏకతాటిపైన ఉంటే నా పీఠం ఎక్కడ కదిలిపోతుందో అనేటువంటి ఒకే ఒక్క భయంతో రేవంత్ రెడ్డి ఈరోజు చాలా పెద్ద ఎత్తున ఈ యొక్క కుటుంబాన్ని మొత్తం కూడా విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తూ సఫలీకృతం అవుతూ ఉన్నాడు. సో దీనిలో భాగంగా కవితను మొదటగా బయటకు పంపించారు. అంటే నేరుగా ఏం జరగకపోవచ్చు, నేరుగా బయటికి రమ్మని చెప్పకపోవచ్చు కాక, కానీ ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్లో ప్రధానంగా కవితకు కూడా రేపో మోపో నోటీసులు వచ్చేటువంటి అవకాశం కనబడుతూ ఉంది. ఎందుకు ఫోన్ ట్యాపింగ్ చేసిన దాంట్లో వీళ్ళు ఇన్వాల్వ్ అయిన దాంట్లో కాదు, కవిత మరియు కవిత యొక్క భర్త, వాళ్ళ యొక్క స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఫోన్లు ట్యాపింగ్ జరిగింది అని చెప్పేసి వాళ్ళకి ఆల్రెడీ సమాచారం ఉంది. సో అదేవిధంగా ఇటు బీఆర్ఎస్ పార్టీని కైవసం చేసుకుంటున్నటువంటి దాంట్లో హరీష్ రావు, అదేవిధంగా వీళ్ళందరూ కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎక్కడ బీఆర్ఎస్ పార్టీ విచ్ఛిన్నం అవుతుందేమో అనేటువంటి మా చేతుల నుంచి పోతున్న భయంతో మొత్తానికైతే కవిత బయటకు వచ్చేసి ఒక పార్టీ పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఆ పార్టీకి సంబంధించినటువంటి సన్నాహాలు కూడా పూర్తవుతూ ఉన్నాయి. సో ఇది కవితకు సంబంధించిన అంశం కాబట్టి ఆమెకు అనేక రకాలుగా ఇబ్బందులు. సో ఆమె ఒక లేఖ రాస్తే లీక్ కావడం కావచ్చు, లేకపోతే ఆ లేఖలో ఉన్నటువంటి అంశాలు ఏ విధంగా తనకు తెలియకుండా బయటికి లీక్ కావడం కావచ్చు, ఇవన్నీ కూడా కొంత మనస్తాపానికి గురై పార్టీలో తన ప్రాధాన్యం తగ్గించడం కావచ్చు. సో అన్ని రకాల ప్రయత్నాలలో భాగంగా తనను పార్టీ నుంచి దూరం పెడుతున్నటువంటి ఒకే ఒక కారణంతో ఆ పార్టీలో తనకు స్థానం లేదు, రాజకీయంగా
నేను ఇక జీరో కావాల్సిందే అనేటువంటి బీఆర్ఎస్ పార్టీలో ఉంటే నన్ను జీరో చేస్తారు, నాకు ప్రాధాన్యం లేకుండా చేస్తారు అనేటువంటి దాంట్లో ఆమె కొంత ముందే తేరుకొని బయటికి రావడం జరిగింది, కొంత డేర్ చేసి. సో అది ఆ ప్రయత్నంలో భాగంగా రేవంత్ రెడ్డి సక్సెస్ అయిపోయాడు. సో ఇప్పుడు హరీష్ రావును మొన్న విచారణకు పిలిచారు. హరీష్ రావును విచారణకు పిలిచి ఫోన్ ట్యాపింగ్లో ఇప్పుడు ఐ న్యూస్ ఆఫీస్లో ఎక్కడ ఒక ఎక్విప్మెంట్ పెట్టేసి ప్రైవేట్గా ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి ఆరోపణల మీద పిలిచారని చెప్పేసి చాలా ప్రధానమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది. సో అదే ఆ చర్చ పక్కన పెడితే హరీష్ రావు ఫోన్లు, తన అనుయాయుల ఫోన్లు కూడా ట్యాప్ అని చెప్పేసి మొన్న సిట్ విచారణలో చాలా స్పష్టంగా హరీష్ రావుకు సమాచారం ఇచ్చిర్రు సిట్ పోలీసులు అనేది ప్రధానంగా జరుగుతున్నటువంటి చర్చ. సో ఇప్పుడు హరీష్ రావు మరియు ఎవరెవరి ఫోన్లు ట్యాప్ అయినాయి, ఏ విధంగా ట్యాప్ అయినాయి, అప్పుడు ట్యాప్ అయినటువంటి మెసేజ్లు కావచ్చు, కాల్ రికార్డ్స్ కావచ్చు, రకరకాల ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా హరీష్ రావు ముందు పెట్టినట్టుగా తెలుస్తూ ఉంది సిట్ విచారణలో. సో సిట్ విచారణలో చాలా సంచలనమైనటువంటి విషయాలు, తన ఫోన్ కూడా ట్యాప్ అయిందా అంటే ఏ విధంగా నన్ను ట్యాప్ చేశారు, ఏ విధంగా నా యొక్క సమాచారాన్ని తీసుకున్నారు అనే కోణంలో కొంత హరీష్ రావుని కొంత కన్ఫ్యూజ్ చేసినట్టుగా తెలుస్తుంది. హరీష్ రావుకు తెలియనటువంటి విషయాలను కూడా సిట్ చెప్పినట్లుగా కొంత బయట ప్రచారం అయితే చాలా బలంగా జరుగుతూ ఉంది. సో సరే, హరీష్ రావు బయటకు వచ్చి చేసినటువంటి నాటకం వేరే, అది 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 ఇంకో కోణం. కానీ ప్రధానంగా ఇప్పుడు హరీష్ రావుకు ఇంత పెద్ద సమాచారం ఎవరు స్టాప్ చేశారు, కేటీఆర్ అండ్ కేసీఆర్, అదేవిధంగా సంతోష్ రావు అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకు అంటే 2018కి ముందే మీరు గమనించండి, 2018లో రెండోసారి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 6 నెలల పాటుగా హరీష్ రావుకి మంత్రి పదవి ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అంటే హరీష్ రావు కేసీఆర్ను ఎదుర్కోవడానికి ఒక సపరేట్ కుంపటి పెడుతున్నటువంటి సమాచారం కేసీఆర్ దగ్గర ఉంది కాబట్టి ఆ భయపెట్టడానికి మొత్తానికైతే హరీష్ రావును కొన్ని రోజులు పక్కన పెట్టినట్టుగా తెలుస్తోంది. కానీ ప్రజాబలం ఎక్కువ ఉన్నటువంటి హరీష్ రావుకు ఇవ్వకపోవడం వల్ల కొంత ఇబ్బందికరం అవుతుందని చెప్పేసి తర్వాత నామమాత్రపు ఆరోగ్య శాఖ అంటే మెయిన్ ఇరిగేషన్ శాఖ అది ఇవ్వకుండా కేవలం ఆరోగ్య శాఖ ఇచ్చినటువంటి విషయం మనందరం కూడా గమనించినాం. ఆర్థిక శాఖ అదేవిధంగా ఆరోగ్య శాఖ రెండు కూడా ఇచ్చినటువంటి విషయం మనం చూసినాం. సో ఇది పరిస్థితి. సో ఇప్పుడు ఏం చేయాలి హరీష్ రావు? ఖచ్చితంగా కేసీఆర్ మీద కేటీఆర్ ఇంత అనుకూలంగా ఇంత కట్టప్పలాగా ఉంటే కూడా నా ఫోన్లో కూడా ట్యాప్ చేసిరా అనే కోణంలో ఈరోజు అనేకమైనటువంటి మెసేజ్లు, వందలాది కాల్ రికార్డ్స్, వాళ్ళ డేటా ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేశారు అంటే హరీష్ రావు ఫోన్తో పాటు హరీష్ రావు కుటుంబ సభ్యుల ఫోన్లను ట్యాప్ చేశారా, లేకపోతే అనుచరుల ఫోన్లను ట్యాప్ చేశారా, లేకపోతే హరీష్ రావు సంబంధించినటువంటి దగ్గర వ్యక్తుల ఫోన్లో ఏమైనా ట్యాప్ చేశారా, ఇవన్నీ విషయాలు కూడా బయటకు రావాల్సిన అవసరం అయితే ఉంది. కానీ ఆ కోణంలో మాత్రమే విచారణ జరిగింది అనేది బయట జరుగుతున్నటువంటి పెద్ద చర్చ. సో ఇప్పుడు హరీష్ రావు పైన హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటాడా? బీఆర్ఎస్ పార్టీలో ఆల్రెడీ కుంపటి రాజేసిండు ఎవరు? రేవంత్ రెడ్డి. సో ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్యలో చిచ్చు పెట్టేసి చలిగాసుకున్నట్టుగా కనబడతా ఉంది, తన యొక్క అధికారం నిలుపుకునే విధంగా ఈ ప్రయత్నాలు చేసినట్టుగా కనబడతా ఉంది. సో కేవలం విచారణ ఫోన్ ట్యాపింగ్లో ప్రధానంగా ఐన్నిస్లో పెట్టినటువంటి ఎక్విప్మెంట్లో హరీష్ రావు యొక్క ప్రధాన పాత్ర ఉంది అని అందరూ అనుకుంటారు. కానీ లోపల జరిగినటువంటి విచారణ వేరు అని ప్రధానంగా జరుగుతున్నటువంటి చర్చ. సో దీనివల్ల రేవంత్ రెడ్డి లాభం ఏంది? వీళ్ళు విడిపోతే బలహీనలైపోతారు, నేను బలవంతుడిగా ఉండొచ్చు అనేటువంటి ఒకే ఒక ఆలోచనతోటి రేవంత్ రెడ్డి ఇంత పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇక హరీష్ రావు, కేటీఆర్ అదేవిధంగా కేసీఆర్, సంతోష్ రావు. ఇప్పుడు సంతోష్ రావును పక్కన పెట్టాలి. ఇప్పుడు సంతోష్ రావు కూడా వన్ ఆఫ్ ది పిల్లర్ కాబట్టి ఆయన కూడా దూరం పెట్టేటువంటి ప్రయత్నంలో ఉన్నారు. సో ఆయనకు కూడా త్వరలో నోటీస్ ఇచ్చి మరి ఏమైనా చేస్తారా అనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది. మొత్తానికైతే ఎక్కడికక్కడ ఈ కల్వకుంట్ల కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయడం ద్వారా తను బలవంతుడి అని నిరూపించేందుకు ఒక పెద్ద ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. తన అధికారాలను వాడుకొని ఈ విధమైన ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే రేవంత్ రెడ్డి ఇక్కడ గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, గతంలో కేసీఆర్ కూడా ప్రజా ఉద్యమాల్ని అణచివేసిండు, ఇందిరా పార్క్ని ఎత్తివేసిండు, అదేవిధంగా ప్రశ్నించే గొంతులను అనేక రకాలుగా ఇబ్బంది పెట్టిండు. ఎవరైతే బలవంతులుగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా బలహీనులుగా మార్చేసిండు. ఫోన్ ట్యాపింగ్ చేసి ఎవరెవరు వ్యతిరేకంగా పనిచేస్తున్నారో వాళ్ళందరినీ కూడా అణిచివేసిండు. సో ఇలా అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ విచ్ఛిన్నం చేసిండు, బీజేపీని విచ్ఛిన్నం చేసిండు, అదేవిధంగా కోదండరామ్ సార్ను విచ్ఛిన్నం చేసిండు వాళ్ళ పార్టీని. అనేక రకాలుగా అన్ని రకాలుగా బలహీనం చేసి తానే బలవంతుని నిరూపించుకున్నాడు. కానీ తదనంతర పరిణామాల్లో 2023 డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో మీరు ఒకసారి గమనించినట్లయితే బలహీనపడినటువంటి కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా 63 సీట్లు దాటి ఈరోజు అధికారంలోకి రావడం జరిగింది. సో ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బలహీనంగా ఉన్నటువంటి బీజేపీ పార్టీ 8 ఎంపీ సీట్లు గెలుచుకొని బలంగా ఉండడం జరిగింది. సో ఇదంతా కూడా కేవలం
బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కంప్లీట్గా అధికారాన్ని కోల్పోయి ఎక్కడి కనీస ప్రజలు ఆదరించలేని పరిస్థితికి రావడం జరిగింది. 2 సంవత్సరాలు దాటినప్పటికీ కూడా ప్రజలు ఇంకా కేసీఆర్ను కానీ బీఆర్ఎస్ పార్టీని ఆదరించలేని పరిస్థితిలో కనబడతా ఉన్న విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఇది జరుగుతున్నట్టు పరిణామాలు. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా వీళ్ళందరినీ విచ్ఛిన్నం చేసి నేను బలవంతుడిని మరొకసారి అధికారంలోకి వస్తాననేటువంటి ఒక భ్రమల్లో బతుకుతా ఉన్నాడు. కానీ ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు కదా. ప్రజలు ఇవన్నీ కూడా గమనించినప్పుడు ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి ఎన్నికల్లో ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఆ విధంగా బుద్ధి చెప్పేసి తనని కూడా రాజకీయాల్లో ఒక మూలన పడేసేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని గమనించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇది పరిస్థితి మిత్రులారా. సో రేవంత్ రెడ్డి యొక్క వ్యూహం ఏంటి వీళ్ళ టార్గెట్ చేయడం ద్వారా అనేది చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోండి. అధికారాన్ని నిలుపుకోవడానికి ఈ విధమైనటువంటి ప్రయత్నాలు రేవంత్ రెడ్డి చేస్తున్నాడు అనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో